ఉదయం లేచి తలుపు తీయగానే ఇలా వాకిట్లో ముగ్గు కనపడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ శాతం నైట్ టైమే ముగ్గు వేసి పడుకుంటాను. ఎప్పుడన్నా కుదరకపోతేనే మార్నింగ్ వేస్తానన్నమాట. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఉగాది వ్లాగ్ అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా చిన్న వీడియోని తీశాను. ఈ వీడియోలో నా పూజా విధానం మొత్తం అయితే మీకు చూపిస్తానన్నమాట. అందుకని వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా లెగ్గుగానే ఇలా మా సందులోకి వస్తే పచ్చని చెట్లు కనపడతాయి. నాకు చెట్లు పూలు అంటే చాలా ఇష్టం అనమాట. ప్రకృతి నచ్చని వాళ్ళు ఎవరుంటారండి. కాకపోతే మా ఇంట్లో పెద్ద పెద్ద చెట్లు వేయటానికి అయితే ప్లేస్ ఉండదు. ఇలా చిన్న పూల మొక్కలు అయితే వేసుకుంటానమాట. ఇంకా మా పక్కన మా అమ్మ అయితే ఎన్ని చెట్లు వేస్తుందో. అరటిగెల చూసారా ఎంత పెద్దగా కనబడుతుందో, భలే ఉంది కదా. మీకు ఇలాంటివి ఇష్టమైతే కామెంట్ చేయండి. అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? ఫస్ట్ అయితే నేను తలస్నానం చేసి రాగానే పూజ గది మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఆ వీడియో వచ్చేసి షార్ట్ వీడియో తీసానండి. ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా తర్వాత అయితే నేను మా వారు శివుడికి అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఆవు పాలు పంచదార వేసి అభిషేకం చేసి తర్వాత నీటితో అయితే అభిషేకం చేస్తాను అనమాట. ఇంక ఈరోజు అయితే స్పెషల్ ఉగాది కదా. ఉగాది ప్రత్యేకత ముఖ్యంగా ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడిలో 6 రుచులు మన జీవితంలో వచ్చే 6 భావాలను సూచిస్తాయి. సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం, భయం, అసహ్యం. అంటే జీవితం ఒకలా ఉండదు. అన్ని రకాల అనుభవాలు వస్తాయి. వాటిని సమానంగా స్వీకరించాలి అని మనకు నేర్పుతుంది ఉగాది పచ్చడి. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇందులో వేసే చింతపండు వల్ల విటమిన్ సి, మామిడికాయ వల్ల శక్తిని పెంచుతుంది. అలాగే వేప పువ్వు శరీరాన్ని వృద్ధి చేస్తుంది. బెల్లం మనకి ఎనర్జీని ఇస్తుంది. ఇలా అన్ని రకాలుగా మనకి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు మనం ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల మనకైతే శక్తి బాగా వస్తుందంట. ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుందని నేను ఎక్కడో విన్నాను. నాకు తెలిసింది మీతో షేర్ చేయడమే కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని అయితే మీకు చెప్పానండి. ఎక్కడన్నా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. ఇంకా పూజ దగ్గర అయితే నేను ఇలా నిమ్మకాయలు పెట్టుకొని దర్వాజాలకైతే కట్టుకుంటానమాట. ఇంక ఈరోజైతే పసుపు గణపతిని అయితే చేసుకొని ముందైతే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నైవేద్యం కూడా నేను షార్ట్ వీడియోనే తీశాను. అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు ఏం చూపించట్లేదు. పరమాన్నం అయితే చేశానమాట, పాలు పొంగలు. ఇంకా అలాగే ఉగాది పచ్చడి చెప్పాను కదా. ఉగాది పచ్చడి మా విశిష్టత అయితే ఇంక ఇలా నైవేద్యాలు అయితే దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అంతా ఇంకా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. లాస్ట్కి చివరిలో అయితే అక్షింతలు అయితే వేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను. ఇది నా పూజా విధానం. ఎవరికైనా నచ్చితే మాత్రం ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. లాంగ్ వీడియో కాబట్టి చాలా కొంచెం చిన్నగా అయితే చూపించాను అనమాట. మరీ ఎక్కువ పెద్దగా తీసిన రీచ్ అయితే ఉండట్లేదని చెప్పేసి ఇలా తీశాను.